మీ అందరికీ తెలిసిన ఉసిరి గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలున్నాయి. వీటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా, ద్రాక్ష పండు కంటే కూడా 10 రెట్లు ఎక్కువ పోషకాలు ఉండేటటువంటి అద్భుత ఫలం ఇది. ఒక చిన్న కాయతోనే మీ ఆ రోగనిరోధక శక్తి ఆకాశాన్ని తాకుతుంది. మీరు రోజుకి ఒక ఉసిరికాయ తింటే శరీరంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఎన్ని మందులు వాడినప్పటికీ కంటి చూపు మెరుగుపడటం లేదా? ఉసిరి రసాన్ని పసుపుతో కలిపి తీసుకుంటూ ఉంటే వచ్చే అద్భుత మార్పుల వెనుక అసలు రహస్యం ఏమిటో మీకు తెలుసా? చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతూ ఉందా? ఛాతిలో ఇన్ఫ్లమేషన్ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉందా? కేవలం ఒక్క ఫలంతో సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం ఎలా పొందాలో, ఎందుకు పొందాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కీలకమైన సమాచారాన్ని వివరంగా విశదంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాల్సినటువంటి సమాచారం ఇది. ఆరోగ్యానికి సిరి ఉసిరి అని చెప్పొచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ సీజన్లో వీర్యవంతంగా ఇది మనకి లభిస్తుంది. పైగా ఇది మన భారతీయులుగా మనం గర్వించదగ్గ ఒక గొప్ప ఫ్రూట్. కాబట్టి ఇలాంటి ఈ ఉసిరి గురించి మనం తెలుసుకోవడం అనేది అవసరం. అంటే దీనికి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారాన్ని ముందు మనం తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో ఉసిరికాయకి సాటి వచ్చేది మరొకటి లేదని చెప్పొచ్చు. కేవలం ఒక ఉసిరికాయలో 20 ఆరెంజ్ పండ్లలో ఉండేటువంటి విటమిన్ సి ఉంటుంది. మామూలుగా సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ అన్నీ విటమిన్ సికి ఫేమస్ కదా. కానీ అలాంటి ఆరెంజ్ కంటే 20 టైమ్స్ ఎక్కువ విటమిన్ సి ఈ ఉసిరి ద్వారా మీకు లభిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మన శరీరానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఇంతటి శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు కలిగిన ఆహారం మరొకటి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. భారతీయ జీవన శైలిలో ఉసిరి వేల ఏళ్లుగా భాగమై ఉంది. అడవుల్లో పొలాల్లో పెరిగేటటువంటి ఈ చెట్టుకి భారతీయ వైద్యంలో విశిష్టమైన స్థానం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అనేక జీవనశైలి వ్యాధులకి ఉసిరి ఒక బెస్ట్ చక్కని సమాధానం. ముఖ్యంగా దీర్ఘకాలపు సమస్యలతో బాధపడే వాళ్ళ ఆహారంలో దీన్ని చేర్చుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఆయుర్వేదం ఉసిరిని ధాత్రి అనే ఒక అద్భుతమైన పేరుతో పిలుస్తుంది. ధాత్రి అంటే ఏంటో తెలుసా? తల్లి అని అర్థం. ఆ మహాతల్లి. ఒక తల్లి బిడ్డని ఎలా రక్షిస్తుందో ఉసిరి కూడా మన శరీరాన్ని అలా కాపాడుతుంది. ఇది త్రిదోషాలని అంటే వాతపిత్త కఫదోషాలని సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా ఇది వయసుని వెనక్కి మళ్లించే రసాయన గుణం కలిగిన అద్భుతమైన ఔషధం. శాస్త్రీయ దృక్పథంలో చూస్తే ఉసిరిలో గాలిక్ యాసిడ్, అలాగే ఎలాజిక్ యాసిడ్ ఇలాంటి పాలీఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాల క్షీణతని అడ్డుకుంటాయి. ఇమ్యూనిటీ స్థాయిని అమాంతం పెంచేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో దీని ప్రభావం అమోఘం, అనన్య సామాన్యం. ఔషధాల తయారీలో ఉసిరి కాయ, ఉసిరి గింజలు, ఉసిరి ఆకులు, పువ్వులు ఇలాంటి భాగాలను ఉపయోగిస్తాం. సాధారణంగా ఉసిరి రసాన్ని 25 మిల్లీలీటర్స్ మోతాదుగా అంటే దాదాపు 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా తీసుకోవచ్చు. చూర్ణ రూపంలో అయితే 3 నుంచి 6 గ్రాములు వాడటం మంచిది. అయితే ఉసిరి రసాన్ని ఎలా తీస్తాం? మామూలుగా ఉసిరికాయను పట్టుకొని ఆ కండభాగాన్ని చెక్కి దంచి గుజ్జు చేసి పిండితే రసం వస్తుంది. లేదా హాఫ్ బాయిల్ లాగా చేసి బంగాళదుంపలు ఉడికిచ్చినట్టుగా వేలుతో నొక్కితే గింజ బయటకు వచ్చేసి కండభాగం మిగులుతుంది. దాన్ని దంచి కూడా తీయచ్చు. అయితే నేరుగా రసం తీయటం మంచిది. అలాగే త్రిఫల చూర్ణం ఇలాంటి వాటి రూపంలో కూడా ఇది రెగ్యులర్గా మనకి లభిస్తూనే ఉంటుంది. వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకోవడం అనేది అవసరం. ఉసిరి వల్ల కలిగేటువంటి ఆరోగ్య లాభాలు అనంతం చెప్పుకున్నాంగా. ఇది ప్రధానంగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి, శరీరాన్ని యవ్వనంగా ఉంచడానికి కూడా మేలు చేస్తుంది. కంటి చూపుని మెరుగుపరచడం, మలబద్ధకాన్ని పోగొట్టడం, జుట్టుని నల్లగా మార్చడం ఇలాంటి అనేక పనులని సమర్థవంతంగా ఇది చేస్తుంది. అలాగే ఎసిడిటీ లాంటి సమస్యలకి ఇది అద్భుతమైన నివారణ కింద పనిచేస్తుంది. వీటి గురించి మనం వరుసగా 1 by 1 తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశాన్ని ఒక క్యాపిటల్ కింద చెప్తారు ఒక వ్యాధికి. ఏంటో తెలుసా? ఇది ప్రమేహం అంటే డయాబెటీస్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఈ స్థితిలో శరీరం త్వరగా అలసిపోతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, ఇది కిడ్నీలపైన ప్రభావం చూపిస్తుంది. ఇన్సులిన్ అసహజమైనటువంటి పనితీరు వల్ల కూడా ఈ ఇబ్బంది వస్తూ ఉంటుంది.
ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ సమస్యను తగ్గించుకోవడానికి ప్రతిరోజు 25 మిల్లీలీటర్ల ఉసిరి రసాన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. దీనికి 3 గ్రాముల పసుపు పొడిని చేర్చడం చాలా అవసరం. భోజనానికి ముందు రోజుకి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ప్యాంక్రియాస్ పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక సమస్య ఏంటంటే వీక్నెస్. ఇలాంటప్పుడు ఈ రీజువనేషన్ కోసం, అంటే పునరుజ్జీవనం కోసం ఉసిరి మీకు ఉపయోగపడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా శరీరంలో శక్తి క్షీణించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కణాల పునరుత్పత్తి మందగించినప్పుడు చర్మం ముడతలు పట్టడం, బలహీనత ఇలాంటివి కనిపిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గి తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటుంది. ఇలాగ చాలామంది చీటికి మాటికి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికి పరిష్కారంగా క్రమం తప్పకుండా తాజా ఉసిరి పళ్ళని ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి, జీవశక్తిని పెంచి ఆయుష్ని పెంచుతాయి. యవ్వనాన్ని కాపాడుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ని తట్టుకోవటానికి ఇది ఒక సహజమైన శక్తి వనరు కింద పనిచేస్తుంది. ఈ రోజులలో ఈ కంప్యూటర్స్ చూసి స్క్రీన్స్ ఇవన్నీ కంటి వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి ఐ డిసీజెస్లో ఇది ఒక అగ్రగామి కింద, ది బెస్ట్ మెడిసిన్ కింద పనిచేస్తుంది. కంటి చూపు మందగించడం, రేచీకటి, కళ్ళు ఎర్రబట్టడం ఇలాంటి ఇబ్బందులు ఈ రోజుల్లో సాధారణమైపోయాయి. డిజిటల్ స్క్రీన్లు ఎక్కువగా వాడటం వల్ల కళ్ళపైన ఒత్తిడి పెరుగుతూ ఉంది. కంటి కండాలు బలహీనపడి దృష్టి లోపాలు తయారవుతున్నాయి. ఈ సమస్య ఉన్నప్పుడు 3 గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోండి. ఇందులో మామూలుగా ఉసిరి, కరక్కాయ, తానికాయ ఉంటాయి. ఈ పొడిని తగినంత తేనె, నెయ్యితో కలిపి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి వాడుతూ ఉండండి. ఇది కంటి నరాలను బలోపేతం చేసి చూపుని స్పష్టం చేస్తుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది, కాన్స్టిపేషన్. ఇలాంటప్పుడు ఒక మైల్డ్ మృదు విరేచనకారిగా, ఒక మైల్డ్ లాగ్జేటివ్గా ఇది మీకు పనిచేస్తుంది. సరైన జీర్ణక్రియ లేకపోవటం వల్ల మలబద్ధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు పొట్ట ఉబ్బరింపు, అసౌకర్యం కలుగుతూ ఉంటాయి. ఇది శరీరంలో విషతుల్యాలను పెంచి శారీరక అనారోగ్యాలకి దారితీస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఒక 10 నుంచి 15 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పొడిని వేడి నీళ్ళతోటి కలిపి లోపలికి తీసుకోండి. ఇది పేగుల కదలికల్ని మెరుగుపరిచి మలాన్ని సులభంగా బయటికి పంపించేస్తుంది. ఈ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి దోషాలని క్లీన్ కూడా ఇది చేస్తుంది. అలాగే ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతుంది. అలాగే చిన్నవాళ్ళని ప్రధానంగా ఆత్మన్యూనత భావానికి లోన్ చేసేటువంటి సమస్య ఒకటి ఉంది, తెల్ల జుట్టు, గ్రే హెయిర్. ఇది ఈ రోజుల్లో బాల నేర్పులాగా చిన్నవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే చిన్న వయసులోనే జుట్టు తెల్లబట్టడం మానసిక ఆందోళనకి గురి చేస్తుంది. రసాయనాలు కలిగినటువంటి షాంపూల్ని ఎక్కువగా వాడేయటం, పోషకాల లోపం వల్ల జుట్టు రంగు మారుతుంది. తలలో ఉండేటువంటి మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం దీనికి ప్రధానమైన కారణం. దీనికి చికిత్సగా 50 గ్రాముల గోరింటాకు, 50 గ్రాముల ఉసిరిపొడి, 10 మందార పువ్వులు తీసుకోండి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి తలకి జుట్టుకి పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేసేయండి. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేయటం వల్ల జుట్టు సహజమైన నలుపు రంగుని సంతరించుకుంటుంది. అలాగే ఇంకొక పెద్ద సమస్య, నిద్రాహారాలు దూరం చేసేటువంటి సమస్య ఒకటి ఉంది, అమ్లపిత్తం. దీన్ని హైపర్ ఎసిడిటీ అని కూడా అంటారు, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ అని కూడా అంటారు. కడుపులో మంట, అలాగే పుల్లటి తేన్పులు రావటం అమ్లపిత్తం ముఖ్యమైన లక్షణాలు. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవటం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకి, అల్సర్స్కి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎండబెట్టిన ఉసిరికాయలు, శతావరి, పిల్లిపేసర గడ్డలు అంటారు, వీటి వేర్లు, పంచదార సమాన మోతాదులో తీసుకోండి. వీటిని మెత్తటి చూర్ణం కింద చేసి నిల్వ చేసుకోండి. రోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతోటి 5 గ్రాముల పొడిని నెయ్యి, తేనెతోటి కలిపి 40 రోజులు తీసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలామందికి ఉసిరికాయ తెలుసు, అయితే భారతీయులుగా మన బాధ్యత ఒకటి ఉంది, ఈ మొక్క వివరాలు తెలుసుకోవడం. అంటే మొక్కని అసలు ఎలా ఉంటుంది, ఏ కాస్త జాగా ఉన్నా ఈ తల్లిని మనం పెంచుకోవాలి. విచిత్రంగా ఉంది వినటానికి, కానీ దీన్ని మనం రక్షిస్తే ఇది మనని రక్షిస్తుంది. ఉసిరి చెట్టుని వృక్షశాస్త్రంలో అంబిలికా అఫిషినాలిస్ అనే పేరుతోటి పిలుస్తారు. ఇది యుఫెర్బియేసి కుటుంబానికి సంబంధించింది. తెలుగులో దీన్ని ఉసిరిక అని కూడా అంటారు. హిందీలో ఆమ్లా అని, ఇంగ్లీష్లో ఎంబిలిక్ మైరోబెలాన్ అని పిలుస్తారు. భారతదేశం అంతటా కూడా ఇది విస్తృతంగా పెరుగుతుంది. ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండేటటువంటి ఆకు రాల్చే చెట్టు. దీని ఆకులు మీరు గమనిస్తే పర్టికులర్గా ఉంటాయి, చిన్నగా రేఖాగణిత పద్ధతిలో ఉంటాయి, అమర్చబడి ఉంటాయి ఒకదానికొకటి ఆపోజిట్గా. పువ్వులు ఉంటాయి, పసుపు రంగులో వికసిస్తాయి. దీని పండు అసలైన మన హీరో.
ఆకుపచ్చని రంగులో గుండ్రంగా ఉంటుంది. పండు లోపల గింజ ఇది 6 గీతలు కలిగినటువంటి గట్టి గింజలాగా కనిపిస్తుంది. దీన్ని మరొక విశేషం ఏంటో తెలుసా? ఇది బీడు భూములలో, చౌడు నేలల్లో కూడా సులభంగా పెరుగుతుంది. ఇది దీని ప్రత్యేకత. అయితే ఇదే సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవడం అనేది అవసరం. అంటే ఈ ఉసిరిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేది అవసరం. సాధారణంగా ఇది అందరికీ సురక్షితమైనప్పటికీ కూడా శస్త్రచికిత్స జరగబోయే ముందు 2 వారాల ముందు దీన్ని ఆపటం మంచిది. ఎందుకంటే దీనికి రక్తాన్ని పలచపరిచేటువంటి గుణం ఉంటుంది కాబట్టి, అలాగే కొంచెం బ్లడ్ షుగర్ లెవెల్స్ని లో చేసే గుణం కూడా దీనికి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా డయాబెటిక్ మెడిసిన్స్ వాడుతుంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీన్ని అతిగా తీసుకోకుండా తగిన మోతాదులో తీసుకోవచ్చు. ఉసిరిలో ప్రత్యేకత ఏంటో తెలుసా? దీంట్లో విటమిన్ సి ఉంటుంది. అయితే వేడి చేసినా ఇది త్వరగా నశించదు. అది దీని ప్రత్యేకత. ఇది ఒక అంటే ఇలాగ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అన్నింటిలో దీనికి ఒక స్పెషాలిటీ. అందుకే ఉసిరిని నిల్వ పచ్చళ్ళ రూపంలో కూడా ఆరోగ్యకరమైన కిందనే భావిస్తాం. మామూలుగా ఊరగాయలని అనారోగ్యం అంటాం కదా, దానికి ఎక్సెప్షన్ ఉసిరి. ఇంకోటి, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం, దీపాలు వెలిగించడం లాంటివి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు దీన్ని. ఇది పర్యావరణం పట్ల మనకు ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు మనవి చేయాలి. ఉసిరి కేవలం ఒక ఫలం మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్య రక్షిణి. డయాబెటీస్ నుంచి చర్మ సౌందర్యం వరకు ఇది చేసే మేలు వర్ణనాతీతం. ఆధునిక విజ్ఞానం, ప్రాచీన ఆయుర్వేదం రెండూ ఉసిరి ప్రాముఖ్యతని ముక్త కంఠంతో అంగీకరిస్తున్నాయి. రోజు ఒక ఉసిరికాయని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల దీర్ఘకాలపు రోగాల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ప్రస్తుతపు ఒత్తిడితో కూడినటువంటి జీవన శైలిలో మన శరీరానికి అవసరమైన సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తిని ఉసిరి మనకి అందిస్తుంది. ప్రకృతి సిద్ధంగా లభించే ఇలాంటి సంపదని కాపాడుకోవటం, వినియోగించుకోవటం మన బాధ్యత. ఆరోగ్యం అనేది ఖరీదైనటువంటి మందుల్లో లేదండి. మన పెరట్లో పెరిగేటటువంటి ఉసిరి లాంటి అద్భుత ఔషధుల్లోనే ఉంది. నిత్యం ఉసిరిని సేవించండి. నిండు 100 ఏళ్ల ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. శుభం.